మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. విద్యా వ్యవస్థ గురించి నేర చరిత్ర కలిగిన వైసీపీ నాయకులకు ఎలా తెలుస్తుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు, దాసరి రాజా మాస్టర్ మాట్లాడారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ పారదర్శకంగా జరిగిందన్నారు. గతంలో నిరుద్యోగ యువత జీవితాలతో జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నారని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు పోలవరం గురించి అవగాహన లేక దాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాలు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వాందే అని అన్నారు. మెగా డీఎస్సీలో మోసాలు జరిగినాయి. మెగా డీఎస్సీలో పలానాయనికి ఉద్యోగం ఇవ్వాల. అసలు మెగా డిఎస్సి అసలు నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిపావా? అసలు నీకు మెగా డిఎస్ మీద అవగాహన ఉందా? ఎన్నికల ముందు నువ్వేం చెప్పావు? ఎన్నికల్లో గెలిచిన 5 ఏళ్లలో నువ్వెందుకు ఇవ్వలేకపోయావు? ఈ రోజున మెగా డిఎస్సి ఎన్నికల ముందు ఏదైతే చెప్పి ఎన్నికలతో గెలిచిన తర్వాత తొలి సంతకం చేసినటువంటి సంతకం ఏంటంటే మెగా డిఎస్సి. నీకు ఏం మాట్లాడాలో తెలీదు. ఇప్పుడే రాంబాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పోలవరంలో నీ యొక్క ఇరిగేషన్ శాఖ మార్చులుగా ఉంటే నువ్వేం చేయాలో నీకు తెలీదు. ఆ రకంగా ఇరిగేషన్ని పూర్తిగా నాశనం చేసి పోలవరం డ్యామును నాశనం చేసి పోలవరం ఏనాడైతే ఈ రాష్ట్ర ప్రజలకు జీవనాడి అనుకున్నామో అలాంటి జీవకరైనటువంటి పోలవరాన్ని నాశనం చేసినటువంటి నాయక నువ్వు ఏం మాట్లాడతావో నీకు తెలియదు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీన గుంటూరులో సదస్సు జరగనుంది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు వై నేతాజీ, సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్పై విధించిన పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు. అందుకే జూన్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అన్ని పట్టణ, మండల కేంద్రాల్లో ఉమ్మడి సదస్సులు, సమావేశాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, నల్లికాన్, మన్నవ హరిప్రసాద్, నరసింహారావు, కోటేశ్వరరావు, నాగలక్ష్మి, పాసం రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ ధరల్ని తగ్గించాలి అని చెప్పి అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పన్నుల భారాన్ని తగ్గించాలి అని చెప్పేసి వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అట్లాగే రెండోది మన కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యేటువంటి గ్యాసు, ఆయిల్లో మన రాష్ట్రానికి 50% వాటా రావాల్సి ఉంది. ఈ వాటాని గత ప్రభుత్వాలన్నీ కూడా దాన్ని డిమాండ్ చేయటం వదిలేసినాయి. దానివల్ల మనకి అందుబాటులో లేకుండా పోతుంది. అదే సందర్భంలో దాదాపు 10,000 కోట్లు పైగా ప్రతి ఏటా మన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం రాకుండా పోతూ ఉంది. రాష్ట్రం ఆర్థిక ఊబుల్లో దిగిపోవటానికి ఇది కూడా ఒక కారణంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రష్యా నుంచి, ఇరాన్ నుంచి తక్కువ ధరలకి అట్లా మన రూపాయలతో ఆయిల్ కొనుక్కోవటానికి అవకాశం ఉంది. అమెరికా ఆదేశాలకు తలొగ్గినటువంటి మోడీ ఇవాళ వాటిని స్థానంలో డాలర్లలో అట్లాగే ఎక్కువ రేటుకి అమెరికా నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నాడు. దానివల్ల కూడా ప్రజల మీద భారం పడతా ఉంది. కాబట్టి రష్యా నుంచి అట్లాగే ఇరాన్ నుంచి ఈ తక్కువ రేటుకు వచ్చేటువంటి ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేయటాన్ని కొనసాగించాలి, ఒత్తిడికి తలగకూడదు అని చెప్పేసి అనేటువంటి వామపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రజా సమస్యలపైన పోరాటాలు చేసేటువంటి వామపక్ష పార్టీలు, ఎర్ర జెండాలు ఐక్యంగా పోరాటాలకి సిద్ధమవుతూ ఉన్నాయి. మరొక వైపున ధరలు విపరీతంగా పెరుగుతూ ప్రజలపైన భారాలు మోపుతూ ఉంటే ప్రజలందరూ కూడా ఆ ధరలను తగ్గించండి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటే ప్రజల యొక్క అభిప్రాయానికి భిన్నంగా కొంతమంది సోషల్ మీడియాలో ఈ దేశం కోసం, ధర్మం కోసం, నరేంద్ర మోడీ కోసం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు 500 పెరిగినా పర్లేదు మేము కొట్టించుకుంటాం, గ్యాస్ సంబంధించి 2,000 అయినా 3,000 అయినా పర్లేదు మేము కొంటామని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. అటువంటి పని పాట లేని పూర్వం కథలో
ప్రజల్లోకి వచ్చి ప్రజల మధ్యన మాట చెప్పేటువంటి ధైర్యం ఉందని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీలుగా మేము అడుగుతా ఉన్నాం. గత వైసీపీ పాలనలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగ యువతను గాలికి వదిలేశారని జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ ద్వారా వేలాది మందికి టీచర్ పోస్టులు ఇస్తే వైసీపీ నాయకులు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో డిఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురాబట్టే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తీర్ణత సాధించారని అన్నారు. సమాజంలో అశాంతి నెలకొల్పేందుకే వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే అంబటి రాంబాబుపై అరండలపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయపాటి సాయి, విద్యార్థులు, డిఎస్సీ అభ్యర్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కాబట్టి మేము ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్తా ఉన్నాం. దాదాపు లక్షలాది ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు, టీచర్లు కానివ్వండి, కానిస్టేబుల్ ఉద్యోగాలు కానివ్వండి, ఒక పద్ధతిలో పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఓర్చుకోలేక వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నట్టే అరాచకాలు ఉండాలని, రోజు గొంతులు కోసే వాళ్ళు ఉండాలని, గంజాయి బ్యాచ్ ఉండాలని చెప్పేసి ఒక అలజడులు సృష్టించాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈరోజు ఫిజికల్గా అరండాలపేటలో ఒక కంప్లైంట్ కూడా అంబటి రాంబాబు మీద కంప్లైంట్ ఇస్తా ఉన్నాం. నిజాయితీగా డిఎస్సీకి ఎంపికైన అభ్యర్థులను మనోవేదనకు గురి చేసే నిర్ణయాలు చేస్తున్న వైకాపా ప్రభుత్వ కుట్ర రాజకీయాలను తెలుగు యువత విభాగం ఖండిస్తూ ఉంది. అందుకే ఈరోజు చూసుకుంటా ఉంటే నిన్న ఇక్కడ ఇదే ప్రాంతంలో అంబేద్కర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఎవరయ్యా వాళ్ళంటే గంజాయి బ్యాచి, వైకాపా కార్యకర్తలు. మరి ఈరోజు నిజాయితీగా డిఎస్సీ సాధించుకున్న వ్యక్తులు సగర్వంగా నిలబడి ఈరోజు మీ ముందు మాట్లాడలేరంటే దానికి ఎవరు కారణం? కూటమి ప్రభుత్వం కాదా? ఇటువంటి వైకాపా నాయకులు చేస్తున్న కుట్ర రాజకీయాల్ని ప్రజా క్షేత్రంలో అందరూ ఎండగట్టాలి. అందుకు తెలుగుదేశం కూటమి నాయకులందరూ ముందుకు సమైక్యం కదులుతాం. ఇటువంటి అసత్య విష ప్రచారాలపైన ఈరోజు మా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు మాణిక్యరావు గారి నేతృత్వంలో ఈరోజు కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. నిజాయితీపరుడైన కమిషనర్ మయూర్ అశోక్ పై దాడికి పాల్పడితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. నాళ్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం నిర్మాణం, నిర్వహణ బాధ్యతను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నమయ్య సేవా సమితికి అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా నిలిచిపోయిన నాళ్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం పనులను ఆధ్యాత్మిక సంస్థ అయిన అన్నమయ్య సేవా సంస్థకు చట్ట ప్రకారం 33 సంవత్సరాలు లీజుకివ్వడం జరిగిందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. నిజాయితీ పరులైన అధికారులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి కారణంగానే ఈ ఆడిటోరియం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని ఎమ్మెల్యే గళ్లా మాధవి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం 1,30,00,000 వ్యయంతో నిర్మాణం చేయనున్న పార్క్ రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. మొన్న కమిషనర్ గారి ఆఫీసులో కొంతమంది వాళ్ళకి ఏదో ఇబ్బంది జరిగిందని చెప్పి గొడవ చేశారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన గురించి మాట్లాడారు. నేను అందరికీ పత్రికాముఖంగా కూడా చెప్పదలుచుకున్నా, నిజాయితీ పనులని ఈ రోజుల్లో నిజాయితీగా కష్టపడి పనిచేసే అధికారులే చాలా తక్కువ అయిపోయారు. వాస్తవం అలాగా ఉన్న 1-2 నిజాయితీ పనులను కూడా మాట్లాడితే ఈ సమాజంలో మంచి చేయడానికి ఎవ్వరు మిగలరు కూడా అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, తెలుగుదేశం కానీ జనసేన బీజేపీ నాయకులకు ఎవరికైనా సరే మీకు ఏ ఇబ్బందులు ఉన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి, మా దగ్గరికి రండి. 1-2 సార్లు ఒక్కొక్కసారి మనం అనుకున్నవన్నీ వెంటనే జరగవు. రకరకాల కారణాలతోటి కూర్చొని మాట్లాడుకోవాలి తప్పించి ఇలా ఆఫీసుల మీదకి వెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చట్టం తను చేసుకునే పని తను చేసుకుపోతుందని తెలియజేసుకుంటూ దయచేసి సహకరించండి అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కమిషనర్ గారికి ఆ రోజు జరిగిన సంఘటనకి వారి తరపున నేను క్షమాపణ కూడా చెప్తా ఉన్నానని తెలియజేసుకుంటా ఉన్నాను. 8 నెలల క్రితం నిజాయితీగా జరిగిన మెగా డిఎస్సీపై ఈ రోజు వైసీపీ నాయకులు ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందని
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి అమృతరావు మండిపడ్డారు. టీఎన్ఎస్ఎఫ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న సందర్భంలో తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే వైసీపీ నాయకులు నాటకాలకు తెరలేపారని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా చేసిన వైసీపీ విద్యార్థి విభాగం నాయకుల్లో ఒక్కరైనా డిఎస్సి రాశారా అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తున్న నారా లోకేష్ రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలుగునాడు విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో 5 కోట్ల నుంచి 20 కోట్లతో ప్రతి నియోజకవర్గాన్ని విద్యా వ్యవస్థని డెవలప్ చేసి ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా అభివృద్ధి చేసినందుకు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలా? లేదంటే ఈ దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% ఓవరాల్ పెట్టుబడుల్లో ఇది ఒక చరిత్ర. 25% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా లోకేష్ గారు తీసుకొస్తున్నందుకు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలా? లేదంటే 24 నెలల్లో 24 లక్షల కోట్లు తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చినందుకు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలా? ఇది కాకుండా 4 రోజుల క్రితం ఒక్కసారి ఆలోచించండి, యావత్ విద్యార్థి లోకమంతా ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. మన నగరం మన బాధ్యత అనే నినాదంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో నగర ప్రజలు విస్తృతంగా భాగస్వాములు కావాలని నగర కమిషనర్ మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ 2వ వారం కార్యాచరణ మేరకు ఈ నెల 30వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు నగరంలోని అన్ని వార్డుల్లో డ్రైన్ క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా స్థానిక ఐపీడీ కాలనీలోని సత్యసాయి ట్రస్ట్ వద్ద అవుట్ఫాల్ డ్రైన్ క్లీనింగ్ పనులను కమిషనర్ స్వయంగా పరిశీలించారు. నగరంలోని అన్ని వార్డుల్లో పూర్తిస్థాయిలో జరగాలని ప్రజారోగ్య అధికారులను ఆయన ఆదేశించారు. ఇవి నాటి వార్తలు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.